గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ఇవాళ తిరుగుతా ఒక స్టేషన్కి వచ్చాం. ఏ స్టేషన్ అంటే మనమైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే లేవు, మనమైతే ఛత్తీస్గఢ్ వచ్చేసాం. మనమైతే దేబ్లోదా చరోదా రైల్వే స్టేషన్లో ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళే లైన్స్ అంటే హౌరా చెన్నై మెయిన్ లైను, ఇదైతే హౌరా ముంబై. ఇప్పుడైతే కొన్ని ట్రైన్స్ లేట్గా వస్తున్నాయి. అంటే మన రూట్లో కార్మండ్ల అలాగా, ఈ రూట్లో గీతాంజలి ఎక్స్ప్రెస్ అలాగా. ఇంకా కొన్ని ట్రైన్స్ స్పాట్ చేద్దాం. ఆజాద్ హింద్ అయితే ఫస్ట్ ఎల్హెచ్బి రన్ ఇవాళైతే. ఆ ట్రైన్స్ స్పాట్ చేసి మీకు చూపిస్తాను ట్రైన్ స్పాట్ చేసి. అయితే ఇటు సైడ్ నుంచి అయితే ట్రైన్ వస్తుంది. ఇటు సైడ్ అయితే మన ఎన్ఎంజీ గూడ్స్ ఉంది వ్యాగ్ 7తో. ఇటు సైడ్ అయితే ట్రైన్ వస్తుంది, మీకు కనబడితే. సో గా సైడ్ ట్రైన్ దగ్గరికి వచ్చి చూపిస్తా. వచ్చేసింది అచినీ వ్యాగ్ 7. ఏమండో చూడాలి మనం. రాయగఢ్ గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే మనకి రూట్ వచ్చేసి 130. దీనికి 160 ప్రపోజల్ కూడా ఉంది. ఫ్యూచర్లో అయిపోయే ఛాన్స్ ఉంది 160. గైస్ మన ఎస్సీసీఆర్కి వచ్చిన స్పెషాలిటీ ఏంటంటే అన్ని వైపులు గూడ్స్ నడుపుకుంటాడు. ఈ ట్రాక్ మీద కూడా, ఆ ట్రాక్ మీద కూడా, అటు సైడ్ ట్రాక్ మీద కూడా గూడ్స్ నుంచి ఉంది. ఎటు పడితే అటు, ఇంకా ఇటుకి డౌన్ లైన్ అప్ లైన్ ఉండదు. ఎటు పడితే అటు నడుపుకోవడం ఇంక ఇటు గూడ్స్. ఎంత చూస్తారా మీరు? అటు చూడండి, అటు వ్యాప్ 7 విత్ గూడ్స్. మనోడు ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నాడు. నెక్స్ట్ వ్యాప్ 7 గూడ్స్కి కూడా వెళ్తుందేమో ఎస్ఈసిఆర్. ఎక్కడ వ్యాప్ 7 ఇది? 30501. నెక్స్ట్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది 12509 పోర్బందర్ షాలిమార్. వ్యాప్ 5లో ఉంది. చూసుకున్నట్టయితే ఈ సైడ్ రెండు వైపు సిగ్నల్స్ కూడా, ఒక సైడ్ గ్రీన్ ఒక సైడ్ ఎల్లో ఇచ్చాడు. ఇప్పుడైతే వీడిని తీస్తాడు. అదే నుంచి కూడా వచ్చేస్తుంది, వెనకాలే ఉంది. వీడిని అయితే తీస్తాడు.
విశాఖపట్నంలోకి ఇదైతే. సో గాయస్ మనమైతే యాదాద్రిని చూద్దాం. సో కొన్ని చోట్ల ఎల్హెచ్బి అని చూపుతుంది, కొన్ని చోట్ల ఐసీఎఫ్ అని చూపిస్తుంది. ఏమిచ్చి పంపుతాడో. మనం అనుకున్నట్టయితే ఇవాళ అయితే ఎల్హెచ్బి అవ్వలేదు ఈ ట్రైను. నాకు తెలిసి ఒక్కరేకి తిప్పుతున్నట్టుండ ఎల్హెచ్బితో. ఎల్హెచ్బి డేట్ అయితే ఇచ్చేసాడు, దాటేసింది కూడా ఎల్హెచ్బి డేట్ అయితే. నాకు తెలిసి ఒక్కరేకే ఇచ్చుంటాడు. అయితే సిఆర్ది ట్రైన్ అయితే సెంట్రల్ రైల్వే. మనమైతే గీతాంజలిని స్పాట్ చేస్తాం. అదైతే నాకు తెలిసి స్టేషన్కి రాదు, అదైతే అటువైపు ఇంకో స్టేషన్ ఉంది, అటు వస్తుందేమో. అటు వెళ్ళి చూద్దాం గాయస్. అటు వస్తే మన లక్కు, లేకపోతే మన సో గాయస్ అటు వెళ్ళిపోతే స్టేషన్ నుంచి బయలుదేరిపోతాం. మనమైతే ఆ స్టేషన్కి వెళ్తున్నాం. పక్కన అన్ని లైన్సే. అటైతే మెమూ కార్ సెట్ ఉంది. ఇటు సైడ్ అయితే మీకు గేట్లు కనపడవు, అంటే ఇటు సైడ్ చాలా తక్కువ వెళ్తాయి. ట్రైన్స్ వెళ్ళినా చాలా స్లోగా వెళ్తాయి. సో గాయస్ ఫైనల్ అయితే మనకు గుడ్స్ వెళ్ళిపోయింది. ఇదైతే ట్రిప్ షెడ్. ఇంజిన్స్ అన్ని వాష్ చేస్తాయి. ఇక్కడ గూడ్స్ ఇంజిన్స్ ఉంటాయి ఎక్కువ. మనమైతే ఆ స్టేషన్కి వెళ్ళిపోతాం. గీతాంజలి వస్తుందా చూద్దాం. ఇదైతే మెమూ కార్ షెడ్. మ్యాక్సిమం గీతాంజలి అయితే ఇటే రావచ్చు. ఇది రెండో స్టేషన్ సి కేబిన్. మనం ఇప్పుడు వాట్సాప్ లొకేషన్ ఇక్కడే. ఒక స్టేషన్ వచ్చేసి అయితే ఇదే.
ఇటు నుంచి వెళ్తుంది గీతాంజలి అనుకుంటున్నా తెలిసి. అయితే రెండో స్టేషను. ఈ స్టేషన్ ఎందుకంటే ఎక్కువ గూడ్సులు తిప్పుడు తగ్గింది. ఇటువైపు మెమోస్ కూడా వెళ్తాయి. అంటే రాయపూర్ నుంచి దుర్గ్ వైపు వెళ్ళే మెమోస్ అన్నీ ఇటు వస్తాయి, దుర్గ్ నుంచి రాయపూర్ వెళ్ళే మెమోస్ అన్నీ అటు వస్తాయి. కొన్ని ట్రైన్స్ కూడా ఇటు 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 అడేస్తాడు అటువైపు క్లియరెన్స్ లేకపోతే. అలాగే వాళ్ళు గీతాంజలి వస్తుందో రా చూడాలి లైన్లోకి. గాయ్స్ గెస్ట్ చేసిన ప్రకారం అయితే గీతాంజలి అయితే ఇటే పంపాడు. చూసుకుంటూ వచ్చేస్తుంది బండి. ఈ రూట్లో ఫస్ట్ టైం ఇంత స్పీడ్లో ఇటు సైడ్ క్యాప్చర్ చేయడం ఫస్ట్ టైం నాకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ రూట్లోంచి రీట్కి వచ్చేసావు. అదైతే జానేశ్వరి వెళ్తుంది. ఇటు సైడ్ అయితే ఒకటే గీతాంజలి వెళ్ళింది కదా. ఇటు సైడ్ అయితే మన ఒకసారి అలా ఆగండి చూపిస్తారు, బండి తిప్పేసాక. అయితే సమర్సత్తా సారీ జానేశ్వరి కాదు. ఇటు సైడ్ అయితే మన వ్యాగ్నైన్ ట్విన్స్ ఉన్నాయి. ఇదైతే రేక్ పార్కింగ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఎల్హెచ్పి రేక్స్ కనిపిస్తున్నాయి కదా. ఏ ట్రైన్ ఈ చూద్దాం నడండి. ఒక వెబ్సైట్ కూడా ఉంది అక్కడ. అందైతే ప్యారలల్ రేస్. ఇదైతే ఈ రేక్ వచ్చేసి అయితే సంపర్క్రాంతి దుర్గ్ హజరత్ నిజాముద్దీన్. కొంచెం ముందుకెళ్తే ఈ రేక్ వచ్చేసి 39122 రోయాపురం మ్యాప్స్ ఆర్పిఎంది. ఇది వచ్చేసి మనకి కుంభమేళ స్పెషల్. దిగి ఇక్కడ పార్కింగ్ చేశాడు దుర్గ్లో స్పేస్ ఉండగా. ఇదైతే వెళ్తుంది ఇంకెళ్తానే ఉంది. 130 లైన్లో 20 కూడా కొడతలేదేమో వీడు. సో గైస్ ఇక్కడతోనే మన వీడియో ఎండ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందాకే ఆపేద్దాం అనుకున్న వీడియో, కానీ కొన్ని రేక్స్ ఉన్నాయి కదా ఇవన్నీ చూపిస్తాకే మళ్ళీ స్టార్ట్ చేశారు. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.